హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 4th మరియు ఫిబ్రవరి 5th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణను ఏ విభాగం కింద వర్గీకరించారు? లాస్ట్ క్లాస్లో మనము బడ్జెట్ గురించి చెప్పుకుంటూ రెవెన్యూ బడ్జెట్ మరియు క్యాపిటల్ బడ్జెట్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మధ్య డిఫరెన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేశాము. సో అందులో డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ గురించి మనము చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు అండి. ఇక్కడ రెవెన్యూ ఆదాయం అని ఆప్షన్ ఏ ఉంది. అంటే రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ రాబడుల గురించి ఇక్కడ మనము డిస్కస్ చేస్తాము. రెవెన్యూ రాబడులు ఎన్ని రకాలుగా ఉంటాయండి? ఒకటి ట్యాక్సెస్, రెండవది నాన్ ట్యాక్సెస్, పన్ను ఆదాయం మరియు పన్నేతర ఆదాయం. సో ఆప్షన్ సి, ఆప్షన్ డి అదే కదా. సో ఇది కరెక్ట్ అవ్వాలి అంటే ఈ రెండు కూడా కరెక్ట్ అవ్వాలి, లేదా సి కానీ డి కానీ అయినప్పుడు ఆప్షన్ ఏ కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆడ్ వన్ అవుట్ అనేది ఇలాంటి సందర్భాలలో మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆ లాజిక్ని ప్రకారం మనం చూస్తే ఆప్షన్ అనేది బి అవుతుంది. ఓకే, యాక్చువల్ కాన్సెప్ట్ మనం చూస్తే పెట్టుబడులు అనగానే మనకి ఇది క్యాపిటల్కి సంబంధించి అనేది గుర్తుకు రావాలి. సో క్యాపిటల్ రిసిప్ట్స్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ అవుతుంది. సో ఆ కంటెక్స్ట్లో చూసిన మూలధన ఆదాయం ఇక్కడ కూడా బి అవుతుంది. అండ్ ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, రెండవది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, అంటే రుణేతర మరియు రుణ మూలధన ఆదాయాలు. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో మనము మార్కెట్ బారోయింగ్స్, ఎక్స్టర్నల్ డెట్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవన్నీ కూడా డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లోకి వస్తాయి. ఇవన్నీ అప్పులను సృష్టిస్తాయి. ఇక నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అండ్ రికవరీ ఆఫ్ లోన్స్, ఇవి అప్పులను సృష్టించవు కానీ ఆస్తుల తరుగుదల అనేది ఇందులో ఉంటుంది. ఇక్కడ ఈ మూలధన ఆదాయం అందులోనూ ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది నాన్ డెట్ రిసిప్ట్స్లోకి వస్తుందండి. సో ఆన్సర్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గగనతలానికి ఘనమైన రక్షణ, ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ పరీక్ష విజయవంతం. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ పరీక్ష విజయవంతంగా డిఆర్డిఓ నిర్వహించింది. కొత్త తరం క్షిపణుల రూపకల్పనకు ఇది వీలు కల్పిస్తుంది. శత్రు యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం. సో ఈ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దామండి. రక్షణ సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసింది. అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చెరువులోని సమీకృత పరీక్షా వేదిక ఐటీఆర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. సో ఎయిర్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ మిజైల్స్ని డెవలప్ చేయడంలో ఈ టెక్నాలజీ చాలా కీలకంగా ఉపయోగపడనుంది. ఈ సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఈ టెక్నాలజీని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఇందులో రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబ్ డిఆర్డిఎల్ మరియు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సిఐ అండ్ పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ ప్రధాన పాత్ర పోషించాయి. ఈ ఎస్ఎఫ్డిఆర్ పరిజ్ఞానం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండి? దీర్ఘ శ్రేణి, అధిక వేగం, గాల్లో సులువుగా విన్యాసాలు చేయగలిగిన సామర్థ్యం అంటే మాన్యువరబిలిటీ కలిగి ఉండడం వలన ఎస్ఎఫ్డిఆర్ క్షిపణి నుంచి తప్పించుకోవడం శత్రు యుద్ధ విమానానికి చాలా కష్టమవుతుంది. మన పైలట్లు సురక్షితంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉంటూ శత్రు జట్లను చాలా ముందుగానే కూల్చడానికి ఇది వీలు కల్పిస్తుంది. సో ఈ టెక్నాలజీ విజయవంతంగా పరీక్షించడం వలన ఇప్పుడు ఇటువంటి టెక్నాలజీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడడం మనకి తగ్గుతుంది. ఈ ఎస్ఎఫ్డిఆర్ పరిజ్ఞానం ఏ విధంగా వర్క్ చేస్తుంది? ఈ టెక్నాలజీలో నాజిల్ రహిత బూస్టర్, ఘన ఇంధనంతో నడిచే ఎయిర్ బ్రీతింగ్ ర్యామ్జెట్ ఇంజిన్ ఉంటాయి. మేజర్గా కన్వెన్షనల్ రాకెట్స్ మరియు ఈ ఎస్ఎఫ్డిఆర్ రాకెట్స్లో కీలక డిఫరెన్స్ ఏంటి అంటే, కన్వెన్షనల్ రాకెట్స్లో ఇంధనం ఫ్యూయల్తో పాటు ఆ ఫ్యూయల్ని మండించడానికి అవసరమైన ఆక్సిజన్ కొరకు ఆక్సిడైజర్ని క్యారీ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఎస్ఎఫ్డిఆర్ ఆధారిత క్షిపణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ను గాలి నుంచే సేకరిస్తుంది. ఈ క్షిపణి ముందుకు దూసుకెళ్లే క్రమంలో లోపలికి చొచ్చుకొచ్చే గాలిని సేకరిస్తుంది. దాని సహాయంతో ఘన ఇంధనాన్ని మండించి
శక్తిని అంటే థ్రస్ట్ను విడుదల చేస్తుంది. ఈ అస్త్రం పయనిస్తున్నప్పుడు లోపలికి దూసుకువచ్చే గాలి సంపీడనాన్ని సర్దుబాటు చేసుకోవడం ద్వారా రాకెట్ ఉత్పత్తి చేసే థ్రస్ట్ను నియంత్రించుకుంటుంది. మరొక కీ డిఫరెన్స్ ఏంటి అంటే కన్వెన్షనల్ రాకెట్స్లో ఘన ఇంధన రాకెట్లు ఇంధనాన్ని వేగంగా మండిస్తాయి. సో ఈ క్రమంలో విడుదలయ్యే అధిక శక్తి రాకెట్ను ఆ తర్వాత కూడా ముందుకు నడిపిస్తుంది. కానీ రామ్జెట్తో నడిచే క్షిపణులలో ప్రజ్వలన నియంత్రిత పద్ధతిలో సుస్థిరంగా కొనసాగుతుంది. అందువల్ల అవి ఎక్కువసేపు అధిక వేగాన్ని కొనసాగించగలుగుతాయి. అంటే ఘన ఇంధనం వాడడం వలన ఎక్కువగా మండిపోయి లాస్ట్లో అధిక వేగం సాధించే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఈ ర్యామ్జెట్ ఇంజిన్ని ఉపయోగించి ఈ ఎస్ఎఫ్డిఆర్ క్షిపణులలో అధిక వేగాన్ని చివరి వరకు కూడా కొనసాగించగలుగుతాము. ముఖ్యంగా చివర్లో లక్ష్యానికి చేరువైన దశలో కూడా అదే జోరును అదే వేగాన్ని ఇవి ప్రదర్శించగలుగుతాయి. ఇక తనకు కావలసిన ఆక్సిజన్ను ప్రత్యేకంగా మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి క్షిపణిలో బోలెడు చోటు మిగిలి ఉంటుంది. ఫలితంగా మనము మోర్ ఫ్యూయల్ అండ్ పెద్ద వార్హెడ్ను తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనివలన ప్రయాణించే దూరం మరియు ప్రత్యర్థికి కలిగించే నష్టం చాలా ఎక్కువగా ఉంటాయి. అంతే కదండి, ఎక్కువ ఫ్యూయల్ని క్యారీ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అలానే పెద్ద పెద్ద వార్ హెడ్స్ని తీసుకువెళ్ళినప్పుడు ప్రత్యర్థులకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. తొలుత క్షిపణికి అవసరమైన వేగాన్ని అందించడానికి బూస్టర్ ఉపయోగపడుతుంది. నిర్దేశిత వేగాన్ని అందుకున్నాక ర్యామ్జెట్ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని ద్వారా ధ్వని కన్నా 3.8 రెట్ల వేగాన్ని సాధించవచ్చు. అంటే మ్యాక్స్ స్పీడ్ 3.8గా మనము ఇక్కడ చూడవచ్చు అండి. సో ఇది ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఇండియాస్ ఎయిర్ బ్రీతింగ్ మిజైల్ ప్రొపల్షన్, దీని యొక్క నో ఎస్కేప్ జోన్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ చూడండి. కన్వెన్షనల్ మిజైల్స్లో ఎనర్జీ లాస్ అవుతుండడం వలన ఈ ఎస్కేప్ జోన్ టార్గెట్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎస్ఎఫ్డిఆర్ మిజైల్ అనేది సస్టైన్డ్ ఎనర్జీ, చివరి వరకు కూడా అదే వేగాన్ని అదే నియంత్రణను కలిగి ఉంటుంది కాబట్టి టార్గెట్ అనేది ఎస్కేప్ అవడానికి స్కోప్ ఉండదు. అస్త్ర MK3 గాంధీవా మిజైల్లో దీనిని ప్రయోగించారు అండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన కాంపోనెంట్స్ చూడవచ్చు. హాట్ గ్యాస్ వాల్వ్, నాజిల్లెస్ బూస్టర్, బోరాన్ బేస్డ్ సాలిడ్ ఫ్యూయల్ అండ్ ర్యామ్జెట్ కంబషన్ ఛాంబర్, ఎయిర్ ఇంటేక్ కోసం ఇక్కడ ఇది మనం చూడవచ్చు అండి. ఈ విధంగా ఎయిర్ ఇంటేక్ అనేది ఉంటుంది. అండ్ వార్ హెడ్, అలానే సీకర్ అండ్ గైడెన్స్, ఇవన్నీ కీలక కాంపోనెంట్స్. అండ్ ఎస్ఎఫ్డిఆర్ మిజైల్స్ యొక్క కీ మెట్రిక్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ని చూస్తే ఆపరేషనల్ రేంజ్ 340 to 350 కిలోమీటర్స్, స్పీడ్ సస్టైన్డ్ మ్యాక్స్ స్పీడ్ 2 to 3.8, ఆల్టిట్యూడ్ సీ లెవెల్ అప్ టు 20 కిలోమీటర్స్ ఎత్తులో ఇది కార్యకలాపాలను నిర్వహించగలుగుతుంది. మాన్యువరబిలిటీ, హై జీ మాన్యువర్స్ ని ఇది ఈ విన్యాసాలు చేయడానికి అనువుగా ఉంటుంది. సో ఇక్కడ దీని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడవచ్చు. ఇనీషియల్ బూస్ట్ అప్ టు మ్యాక్ 2 వరకు ఇక్కడ చూడవచ్చుండి. దెన్ ఎయిర్ ఇంటేక్ అండ్ ఇగ్నిషన్ ప్రారంభమైన తర్వాత మ్యాక్ 2ని దాటి ఇది ప్రయాణిస్తుంది. అండ్ దెన్ సస్టైన్డ్ కంబషన్, వన్స్ ఆ పాయింట్ రీచ్ అయినప్పుడు ఇది మ్యాక్ 3.8 వరకు కూడా చేరుకుంటుంది. కంట్రోల్డ్ బర్న్ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ విత్ రెగ్యులేటెడ్ థ్రస్ట్ ఫర్ సస్టైన్డ్ సూపర్సోనిక్ ఫ్లైట్. సో ఈ విధంగా ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ అనేది భారతదేశ క్షిపణి వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సాగు రంగంలో మారిన ప్రాధాన్యాలు. ఈ ఆర్టికల్ ఇటీవలి బడ్జెట్లో వ్యవసాయానికి చేసిన కేటాయింపులు మరియు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నిన్నటి బడ్జెట్ క్లాస్ సెకండ్ పార్ట్లో దీని గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ క్లాస్లో వృద్ధికి సంబంధించిన 6 పిల్లర్లలో మొదటి పిల్లర్ సబ్ కాంపోనెంట్ 1.3లో వ్యవసాయానికి సంబంధించిన డీటెయిల్స్ కవర్ చేయడం జరిగింది అండి. ఇప్పుడు మరికొంత డీటెయిల్డ్గా ఈ టాపిక్ని కవర్ చేద్దామండి. దేశానికి ఆహార భద్రత సమకూరిన పరిస్థితులలో 2026 కేంద్ర బడ్జెట్లో సాగు రంగానికి సంబంధించిన ప్రాధాన్యాలు మారాయి. రుణమాఫీలు, కనీస మద్దతు ధరలు, సబ్సిడీల పెంపు వంటి సంచలన ప్రకటనలేమీ ఈ పద్దులో లేవు. తాత్కాలిక పరిహారాలు, ఉపశమనాల నుంచి నష్టభయం లేని స్థిర ఆదాయాల సాధనకు పునాది ఏర్పరచడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అంటే అపీజ్మెంట్ చేసే విధానంలో కాకుండా రైతులకు స్థిర ఆదాయాన్ని కల్పించే విధంగా బడ్జెట్ కృషి చేస్తుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఆహార భద్రతకు ఢోకా లేదు. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, పాడి ఉత్పత్తులను అవసరానికి మించి ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. అలానే విదేశాలకి కూడా మనము ఎగుమతి చేస్తున్నాం. అయితే రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం మరియు వాతావరణ మార్పులను, జాతీయ అంతర్జాతీయ విపణులలో అనిశ్చితులను తట్టుకుంటూ ఎప్పటికప్పుడు రాబడి పెరిగేలా చూడడంలో మాత్రం వెనుకబడుతూనే ఉన్నాం. సో ఈ బడ్జెట్లో విధానకర్తలు దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. గణాంకాలని చూస్తే భారతదేశ స్థూల విలువ జోడింపు జీవీఏలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఉందండి? 18%గా ఉంది. కానీ శ్రామిక బలగంలో 45% ఈ రంగంపైనే ఆధారపడి ఉంది అని 2025-26 ఆర్థిక సర్వే తెలిపింది. అంటే నేటికి కూడా సింగిల్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ వ్యవసాయ రంగంగానే ఉంది. 45%కి పైగా జనాభా ఈ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే ఈ రంగం చాలా చాలా కీలకం. వ్యవసాయం మరియు అనుబంధ వృత్తులలో ఉత్పత్తి పెరుగుతూ ఉన్న తరచూ అనిశ్చితి ఎదురవుతూ ఉంది. 2024-25లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.7 కోట్ల టన్నులకు చేరింది. అంతకు ముందు సంవత్సరం కన్నా ఇది 7.5% ఎక్కువగా ఉంది. ఉద్యాన పంటల ఫలసాయం ఆహారోత్పత్తిని మించిపోయింది. అంటే హార్టికల్చర్స్ మరింత వృద్ధిని చేకూరుస్తున్నాయి. దశాబ్దం కిందటి నుంచి పంటల సాగు కన్నా పశుపోషణ, మత్స్య పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు సర్వసాధారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే తుఫానుల తీవ్రత మరియు వాటి యొక్క గమనం, ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఎక్కువగా మారుతూ ఉంది. అండ్ తరచూ అవి ఎదురవుతూ ఉంటాయి. అస్థిర వర్షపాతం కావచ్చు, మండుటెండలు, భూగర్భ జలాలు తరిగిపోవడం, ఒకే జిల్లాలో ఒకే మండలంలో దిగుబడుల్లో తేడాలు గ్రామీణ ఆదాయాలలో అనిశ్చితికి కారణమవుతూ ఉన్నాయి. కొన్నిసార్లు దిగుబడులు బాగున్నా కూడా మార్కెట్లో ధరలు పడిపోయి రైతుల ఆదాయాలకు కోత పెడుతున్నాయి. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోతల తర్వాత 6-10% పంట నష్టమవుతున్నట్లు అంచనా. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి ఇండియాలో చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. అరౌండ్ 10% ఆఫ్ లాస్ అంటే ఎంత తీవ్రతతో దీనిని అర్థం చేసుకోవచ్చు మనం. ఈ నేపథ్యంలోనే తాజా బడ్జెట్లో దిగుబడుల పెంపు కన్నా నష్టాల నివారణపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు మనము గమనించవచ్చు. అలానే తాజా బడ్జెట్లో అధిక దిగుబడి సాధనకు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకోవడానికి కూడా కృషి చేస్తూ ఉండడం చూడవచ్చు. తాజా కేంద్ర బడ్జెట్లో కీలకమైన ప్రకటన భారత్ విస్తార్ పోర్టల్. సో దీని గురించి లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. భారత్ విస్తార్ పోర్టల్ గురించి, ఇంటిగ్రేటింగ్ అగ్రి స్టాక్ పోర్టల్స్ అండ్ ద ICAR ప్యాకేజ్ ఆన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ విత్ AI సిస్టమ్స్. ఈ భారత్ విస్తార్ పోర్టల్ అనేది కృత్రిమ మీద AI సహాయంతో బహుభాషలలో పనిచేసే వ్యవసాయ సలహా వేదిక. అగ్రిస్టాక్ అంటే అగ్రికల్చర్కి సంబంధించి మరియు రైతులకు ఉపయోగపడే అనేక యాప్లు మరియు పోర్టల్స్ యొక్క అనుసంధానం. సో ఈ అగ్రిస్టాక్ మరియు ICAR పరిశోధన ఫలాలు, డిజిటల్ సమాచార వ్యవస్థలను ఇది సమ్మేళనం చేయనుంది. భారతీయ వ్యవసాయ విస్తరణ సేవలకు సమాచార కొరతేమీ లేదు. ఈ సమాచారాన్ని రైతులకు సకాలంలో అందించి ఆశించిన ఫలితాలను సాధించడంలోనే సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా భాషాపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదా సమయానుకూలంగా రైతులకు సమాచారం చేరవేయడంలో కావచ్చు, మనకి సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి ఈ భారత్ విస్తార్ పోర్టల్లో ఉపయోగపడనుంది. అలానే సమాచారానికి తోడు ఉత్పత్తి సాధనాలను సమకూర్చాలి, నీరు, రుణాలు సకాలంలో అందాలి, పంట చేతికొచ్చాక ధరలు పడిపోకుండా చూసుకోవాలి. ఈ లోపాలను అధిగమిస్తేనే విస్తార్ సార్థకమవుతుంది. భూసార పరీక్షలు, ఏ నెలలో ఏ పంటలు వేయాలనే సూచనలు, వాతావరణ వివరాలు, పంటల వైవిధ్యానికి సంబంధించిన సిఫారసులు, మార్కెట్ సమాచారం అందించి రైతులు సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడాలి. అలానే నష్ట భయాన్ని నివారించాలి. ఈ పనులను చేయగల సత్తాను భారత్ విస్తార్కు సమకూర్చాలి. చిన్న రైతులకు దీనివలన ఎంతో లబ్ధి చేకూరుతుంది. కొత్తగా 500 ప్రధాన జలాశయాలు, అమృత్ సరోవరాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్ కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాలలోనూ నిరంతర నీటి సరఫరా, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువుల్లో చేపల పెంపకం, పశువులకు నీరు, గ్రామస్థాయిలో వాతావరణ మార్పుల నుంచి భద్రత లభించినప్పుడు రైతులకు నీటి వనరులు ప్రభుత్వ సబ్సిడీల కన్నా మెరుగైన నష్ట నివారణ సాధనాలు అవుతాయి. అందువల్లనే ఈ అమృత్ సరోవర్ మరియు రిజర్వాయర్ల అభివృద్ధికి మరికొంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది అనేది తెలుస్తుంది. అండ్ ఆహార ధాన్యాల కన్నా మిన్నగా ఆదాయం తెచ్చే
కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం, ఇతర ఉద్యానవన పంటలకు ఈసారి బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. బడ్జెట్ టాపిక్లో మనం చెప్పుకున్నాము, హై వాల్యూడ్ గూడ్స్కి ఇప్పుడు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు అని బడ్జెట్లో. సో ఈ హై వాల్యూడ్ గూడ్స్ అయిన కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం ఇలాంటి వాటికి ఈసారి బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. భవిష్యత్తులో కేవలం వరి, గోధుమ మాత్రమే రైతులకు ఆదాయాన్ని సమకూర్చలేవు అనే దృష్టితో గ్రామీణ ఆదాయాలను పెంచడానికి, అయితే దీని కొరకు నాణ్యమైన వంగడాలను వాడటం, పంట కోత తర్వాత సరి అయిన ప్రాసెసింగ్, శీతల గిడ్డంకుల సదుపాయాలు, మార్కెట్ వసతులు, ముఖ్యంగా బ్రాండింగ్ని డెవలప్ చేయడం వంటి వాటి మీద ఈ అధిక ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్లో మూలధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో 12.2 లక్షల కోట్లుగా నిర్ణయించడంతో ఇలాంటి మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది అని అర్థమవుతుంది. ఈసారి ఈ బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూరనుంది అండి. అధిక విలువనిచ్చే కొబ్బరి, జీడి, ఉద్యాన పంటలకు బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు లాభిస్తుంది. అమృత్ సరోవరాలు, సమగ్ర జలాశయాల అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమ, ఉత్తర తెలంగాణలలోని చెరువులకు, తద్వారా రైతులకు మేలు చేస్తాయి. ఇక భారత్ విస్తార్ వల్ల రైతులకు వారి భాషలోనే వ్యవసాయపరమైన సలహా, సంప్రదింపులు లభిస్తాయి. మౌలిక వసతుల విస్తరణతో వారు ఎంతో ప్రయోజనం పొందుతారు. అండ్ పిఎం కిసాన్ పథకం ఇప్పటి వరకు దేశంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు 4 లక్షల కోట్ల మేర సహాయం అందించింది. కేంద్ర బడ్జెట్ ఈ పథకాన్ని విస్మరించలేదు. అదే సమయంలో ఇక సంక్షేమం అంటే కేవలం నగదు సాయం చేయడం మాత్రమే కాదని, సాగులో మరియు రైతుల జీవితాలలో అనిశ్చితిని తగ్గించడం అన్న సందేశం బడ్జెట్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది ఒక సమగ్రమైన మరియు ఎక్సలెంట్ బడ్జెట్గా చెప్పవచ్చు అండి. సో ఈ బడ్జెట్ డీటెయిల్స్ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగపడతాయండి. ఎస్పెషల్లీ ఎకానమీలో అగ్రికల్చర్ అనే టాపిక్ ఉంటుంది. సో ఆ కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంగరంగ వైభోగమే, అమెరికా టారిఫ్ కోతతో ఎగుమతుల్లో దూకుడే, కార్మిక ఆధారిత పరిశ్రమలకు సానుకూలతలు, రత్నాభరణాలు, జౌలి దుస్తులు, ఆక్వాకు పునరుత్తేజం, అనిశ్చితి తొలగి కొత్త ఆర్డర్లకు అవకాశం. ఈ ఆర్టికల్ రీసెంట్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి మరియు దాని యొక్క అడ్వాంటేజెస్ గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మన దేశానికి యూరోపియన్ యూనియన్తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదరగా తాజాగా అమెరికాతో ఒప్పందం కుదురుతోంది. మన ఉత్పత్తులపై టారిఫ్లను 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే స్టిల్ అన్సర్టెనిటీ అనేది ఉంది అండి. ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుంది అనేది తెలపలేదు. $500 బిలియన్ అంటే సుమారు 45 లక్షల కోట్లకు విలువైన చమురు, బొగ్గు, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుంచి భారత్ కొంటుంది అని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా నుంచి భారత్ ఏ వ్యవసాయ ఉత్పత్తులు కొనేది వెల్లడి కాలేదు. అయితే భారతదేశంతో వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సుమారు $1.3 బిలియన్ ట్రేడ్ గ్యాప్ అంటే 11,700 కోట్ల సుమారు అంతరం ఉంది అని అమెరికా వాణిజ్య మంత్రి ప్రకటించారు. సో ఈ గ్యాప్ ని తగ్గించే విధంగా ప్రస్తుతం డీల్ ఉండబోతుంది అని కూడా ఆయన వెల్లడించారు. అమెరికా నుంచి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతిస్తామని భారతీయ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. మనుషులు తినేందుకు వినియోగించేవి కాకుండా ఇథనాల్ ఉత్పత్తికి, పశుపోషణ పదార్థాల తయారీలో వినియోగించేందుకు మొక్కజొన్న, సోయాను కొంతమేర అనుమతించవచ్చు అని సమాచారం. అయితే అమెరికన్ క్రాప్స్ ఎక్కువగా బీటీ మరియు హైబ్రిడ్ క్రాప్స్ ఉండడం వలన భారత్ వీటి దిగుమతుల గురించి కొంత ఆలోచిస్తూ ఉంది. అలానే ఇవి ఎక్కువగా భారతదేశంలోనికి దిగుమతి అయితే మన దేశ వ్యవసాయ రంగం మీద పెను ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే నాన్ జిఎంయేతర అంటే జన్యు సవరణ చేసినవి కాకుండా ఇతర మొక్కజొన్న, సోయాలు అమెరికాలో పరిమితంగా పండుతూ ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కావాలంటే వీటికి కొంత అనుమతులు ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఎప్పటిలోగా నిలిపివేస్తుంది అనేది కూడా తేలలేదు. బట్ ఈ ట్రేడ్ డీల్ వలన భారతదేశంలో తయారీ రంగానికి మాత్రం నేరుగా ప్రయోజనాలు దక్కనున్నాయి. మార్కెట్ మళ్ళీ విస్తృతం కానుంది. కార్మిక ఆధారిత రంగాలు అంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లైన రత్నాభరణాలు, జౌలి, దుస్తులు వంటి వాటికి గొప్ప ఊరట దక్కనుంది అని, కొత్త నాణ్యమైన ఉద్యోగాలు ఈ రంగాలలో వస్తాయని కేంద్రం విశ్వసిస్తోంది. ఇక రూపాయి బలహీనతలు కూడా ఎగుమతిదారులకు కలిసి వచ్చే అంశం. ఎందుకు అంటే రూపీ డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ కి, రూపీ డిప్రిసియేషన్ వలన మన వస్తువులు విదేశీ మార్కెట్లలో
చాలా చౌకగా లభించడం, తద్వారా మన ఎగుమతులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడడం జరుగుతుంది. అందుకే ఈ రూపీ డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా ఎగుమతిదారులకు మద్దతు ఇస్తుంది. ఇక జౌళి రంగానికి సంబంధించి చూస్తే మన జౌళి ఎగుమతులు గమ్యస్థానాలలో ముందు వరుసలో అమెరికా, EU, బ్రిటన్ ఉన్నాయి. ఈ దేశాలకు 2024-25లో ఏకంగా $20.7 బిలియన్ విలువైన జౌళి ఎగుమతులను మన దేశం ఎగుమతి చేసింది. ఇందులోనూ మూడవ వంతు అమెరికాకి వెళ్ళాయి. తాజా నిర్ణయంతో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీలకు గొప్ప ఊరట దక్కే అవకాశం ఉంది. వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అమెరికా ఇప్పుడు సుంకాలను తగ్గిస్తుంది. యూరోపియన్ యూనియన్ మరియు బ్రిటన్లతో మనము వాణిజ్య ఒప్పందాలని కుదుర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా జౌళి పరిశ్రమకు కలిసి వచ్చే అంశం. అదేవిధంగా చైనా తర్వాత దుస్తులు ఎగుమతులు అధికంగా చేసే బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులు కూడా మనకి కలిసి రావచ్చు. సో గ్లోబల్ సప్లై చైన్లో ఉన్న డిస్రప్షన్స్ ఇప్పుడు భారతదేశానికి అనుకూలించే అంశం. జౌళి రంగం మన ఎగుమతులలో చాలా కీలకమండి. ఎందుకంటే మన వస్తు ఎగుమతులలో గూడ్స్ సంబంధించి సుమారు 8.37% వాటా ఈ జౌళిదే ఉంది. 2024-25లో జౌళి దుస్తుల ఎగుమతుల విలువ సుమారు $36.61 బిలియన్, అంటే 2.6 లక్షల కోట్ల ఎగుమతులు మనము చేయగలిగాము. ఇక అంతర్జాతీయ జౌళి దుస్తుల మార్కెట్లో భారత వాటా 3.9%గా ఉంది. అందుకే భారతదేశ ఎగుమతులలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక రత్నాభరణాలపై కూడా మనము చూడవచ్చుండి. అమెరికా యొక్క ప్రతీకార సుంకాల కారణంగా ఈ ఆభరణాలపై 55-57% భారం పడింది అని, ఇప్పుడు లూజ్ డైమండ్లు, కలర్డ్ జెమ్ స్టోన్ల ఎగుమతిపై సున్నా సుంకం ప్రయోజనాలను అమెరికా అందించగలిగితే భారతదేశం యొక్క రత్నాభరణాల ఎగుమతి మరింత వృద్ధి కలుగుతుంది అని ఆశాభావం మనం వ్యక్తం చేయడం చూడవచ్చు. ఇక అధిక టారిఫ్లు ఉన్న అమెరికాకు మన బియ్యం ఎగుమతులు పెరిగాయి. అక్కడ కొనుగోలుదారుల ఆదరణ కారణంగా బియ్యం ఎగుమతులలో మాత్రం ప్రతికూలత రాలేదు. ఇప్పుడు టారిఫ్ 18%కి తగ్గడంతో పోటీ దేశాలైన థాయిలాండ్, పాకిస్తాన్ ప్రస్తుతం వీటి మీద 19% సుంకం ఉంది. బట్ భారతదేశం సుంకాలు 18%కి తగ్గడంతో ఇది అధిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది. 2025-26 పంట కాలం రికార్డు స్థాయిలో 149 మిలియన్ టన్నుల ధాన్యం దిగుమడి వస్తుంది అనే అంచనాలు ఉండగా ప్రస్తుత పరిణామం ఎంతో సానుకూలమని భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య వ్యాఖ్యానించింది. బియ్యం ఎగుమతుల విషయంలో అమెరికాకు మన గణాంకాలని చూస్తే 2025-26 ఏప్రిల్ నుంచి నవంబర్లో 1.99 లక్షల టన్నుల బాస్మతి బియ్యం, 40,960 టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని మనము అమెరికాకు ఎగుమతి చేశాము. 2024-25 మొత్తం మీద ఈ ఎగుమతులు వరుసగా 2.74 లక్షల టన్నులు, 61,341 టన్నులుగా ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్టార్ ఆక్వాకు పునరుత్తేజం, ఎస్పెషల్లీ ఏపీ రిలేటెడ్లో ఇది చాలా కీలకమండి. అధిక టారిఫ్ల వలన 2025 ఏప్రిల్ నవంబర్లో అమెరికాకు చేపల ఎగుమతులు 15% తగ్గి 2.01 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. విలువ పరంగా 6.3% తగ్గి $1.72 బిలియన్ నమోదయ్యాయి. ఇప్పుడు టారిఫ్లు కనుక తగ్గితే ఈ రంగానికి పునర్వైభవం దక్కే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మన సముద్ర ఉత్పత్తులకు చైనా, యూరోపియన్ యూనియన్ తర్వాత అమెరికాయే పెద్ద గమ్యస్థానంగా ఉంది. మొత్తం ఎగుమతులలో ఫ్రోజన్ ఫిష్ వాటా 83%గా ఉంది. ఇక ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే టారిఫ్లు తగ్గితే అంతర్జాతీయ తయారీ, ఎగుమతి కేంద్రంగా మన దేశం కొనసాగుతుంది అని మొబైల్ పరిశ్రమ సంఘం అభిప్రాయపడింది. మొబైల్, సెమీకండక్టర్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపు కొనసాగుతుంది అని అంచనా. 2024-25లో భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 37.5% పెరిగి 3.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొబైళ్ల తయారీ 30 రెట్లు పెరిగి 5.45 లక్షల కోట్లకు చేరుకుంది. సో టారిఫ్లు గనుక తగ్గుముఖం పడితే ఈ రంగం మరింత వృద్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ టారిఫ్స్ తగ్గుముఖం పడితే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు మనకు దక్కే ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దామండి. మనకంటే ఏ దేశాలపై అధిక టారిఫ్లు ఉన్నాయి? బ్రెజిల్ 50%, మయన్మార్ 40%, లావోస్ 40%, చైనా 37%, దక్షిణాఫ్రికా 30% ఉన్నాయి. ఇక మనకంటే తక్కువ టారిఫ్లు ఉన్న ప్రదేశాలు చూస్తే యూరోపియన్ యూనియన్ 15%, జపాన్ 15%, దక్షిణ కొరియా 15%, స్విట్జర్లాండ్ 15%, యునైటెడ్ కింగ్డమ్ 10%. సో ఇవి మనకి పోటీదారులుగా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఎడ్జ్ ఉంటుంది. ఇక ఓన్లీ సౌత్ ఏషియా విషయంలో చూసుకుంటే దక్షిణాసియాలోని మన పోటీ దేశాలపై టారిఫ్లు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే బంగ్లాదేశ్ మరియు వియత్నాంపై 20%,
పాకిస్తాన్, మలేషియా, కంబోడియా, థాయిలాండ్లపై 19%. సో ఇప్పుడు భారత్కి 18% టారిఫ్లను విధిస్తే ఇది మనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అమెరికాకు మన యొక్క ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. అత్యధికంగా మనము ఎగుమతి చేసే వాటిలో డ్రగ్ ఫార్ములేషన్ అండ్ బయోలాజిక్స్ సుమారు $8.1 బిలియన్ ఉండగా టెలికాం ఇన్స్ట్రుమెంట్స్ $6.5 బిలియన్, విలువైన పాక్షిక విలువైన స్టోన్స్ రత్నాభరణాలు అని చెప్పుకున్నాం కదా, సో $5.3 బిలియన్ ఉంది. పెట్రోలియం ఉత్పత్తులు $4.1 బిలియన్, అండ్ వాహన విడిభాగాలు, పసిడి, ఇతర విలువైన ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, యాక్సెసరీలు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు, ఇవన్నీ కూడా మనము ఎక్కువగా ప్రధాన ఎగుమతులుగా చూడవచ్చు. అండ్ దిగుమతుల విషయంలో అత్యధికంగా మనము ముడి చమురును $4.5 బిలియన్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. పెట్రోలియం ఉత్పత్తులు $3.6 బిలియన్, బొగ్గు, కోక్ $3.4 బిలియన్, కట్ పాలిష్డ్ వజ్రాలు $2.6 బిలియన్, ఎలక్ట్రిక్ మెషినరీ, విమాన, స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలు, పసిడి, ఇలాగా ఇవి కూడా ఎక్కువ దిగుమతులలో చూడవచ్చండి. ఇవన్నీ 2024 గణాంకాలు. ఇక ద్వైపాక్షిక వాణిజ్యం విషయానికి వస్తే 2021-25 మధ్య భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత మొత్తం ఎగుమతులలో అమెరికా వాటా 18%. ఇక 2024-25 బైలేటరల్ ట్రేడ్ ఇరు దేశాల మధ్య సుమారు $186 బిలియన్ జరిగింది. ఇక అమెరికాతో వాణిజ్యం విషయంలో మనం ఇప్పుడు సర్ప్లస్ ఉంటాము, ట్రేడ్ సర్ప్లస్ చూడవచ్చు. 2024-25 గణాంకాలను చూస్తే అమెరికాతో వస్తువుల పరంగా ట్రేడ్ సర్ప్లస్ సుమారు $41 బిలియన్ ఉంది. అంటే 3,70,000 కోట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సేవల విషయానికి వస్తే భారత్ $28.7 బిలియన్ సేవలను ఎగుమతి చేయగా $25.5 బిలియన్ సేవలను దిగుమతి చేసుకుంది. అంటే సుమారు 28,800 కోట్ల మిగులు అనేది ఏర్పడింది. సో ఈ విధంగా మొత్తం వాణిజ్యం మిగులు $44 బిలియన్ ఉంది. అమెరికా భారతదేశం మీద అక్కసు వెలగక్కడానికి ఇదే ప్రధాన రీజన్. సో ఎనీహౌ ఇండియా మరియు యుఎస్ ట్రేడ్ డీల్ ఈ 18% వస్తే భారతదేశం యొక్క ఎగుమతులు మరింత వృద్ధి చెందే అవకాశం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అల్పాదాయ దేశాలకు సాయం అందించాల్సిందే, లేకపోతే 2030 నాటికి 2.26 కోట్ల మరణాలు సంభవించే అవకాశం ఉంది అని తాజా అధ్యయనం హెచ్చరించింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాలు మానవత మరియు అభివృద్ధి సాయాన్ని తగ్గించుకుంటూ వెళ్తే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని ఒక అధ్యయనం పేర్కొంది. దీనివల్ల అల్ప మధ్యాదాయ దేశాలలో 2030 నాటికి సుమారు 5 ఏళ్ల దాటని 50 లక్షల మంది చిన్నారులు సహా 2.26 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని అంచనా వేసింది. స్పెయిన్లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించగా ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ఇది ప్రచురితమైంది. అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పేరుతో 2023లో మొత్తం 22.57 లక్షల కోట్ల సాయాన్ని సమీకరించగా ఇందులో 70% వాటా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, బ్రిటన్ నుంచే వచ్చాయి. ఇక 2024లో తొలిసారి జపాన్ మినహా మిగిలిన దేశాలు తమ వాటాను బాగా తగ్గించుకున్నాయి. 2026కు సంబంధించిన అంచనాల ప్రకారం మొత్తం నిధుల సమీకరణ 11% తగ్గిపోవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. అధిక ఆదాయ దేశాలు అందించే నిధులు 29% మరణాలను, మరీ ముఖ్యంగా 5 ఏళ్లలోపు వారిలో 39% మరణాలను తగ్గిస్తున్నాయి అని, ఇదే కాకుండా HIV, మలేరియా, టీబీ, డయేరియా తదితర రోగాల చికిత్సలకు ఈ నిధులు అక్కరకు వస్తున్నాయి. ఈ నిధుల్లో కనిష్ట కోత పడినా అది అల్పాదాయ దేశాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం హెచ్చరిస్తుంది. ఎస్పెషల్లీ ఇటీవల USA అనేక గ్లోబల్ సంస్థల నుంచి బయటకు వచ్చేయడము, నిధులను నిలిపివేయడం వలన నిధుల సమీకరణ కష్టతరం కానుంది. ఎగ్జాంపుల్ గావి కావచ్చు, యునెస్కో అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలా అనేక సంస్థల నుండి US విత్డ్రా అయింది. సో ఈ ప్రభావం నిధుల సమీకరణలో తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. ఈనాడు న్యూస్ పేపర్లోని ఫిబ్రవరి 4th మరియు 5th నాటి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూద్దాము. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి ఆమె బడ్జెట్ను సమర్పించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్ను ప్రవేశపెట్టడం కూడా ఇదే తొలిసారి. మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు.
రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లు, మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు, మూలధన వ్యయం 12,21,821 కోట్లు. బడ్జెట్కి సంబంధించి డీటెయిల్డ్ డిస్కషన్ మనము సెపరేట్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 పార్ట్స్ అందులో పబ్లిష్ చేశాము అండ్ థర్డ్ పార్ట్ రేపు ఈవినింగ్ క్లాస్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి స్పెయిన్కి చెందిన కార్లాస్ ఆల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజేతగా నిలిచాడు. తన ప్రత్యర్థి నొవాక్ జకోవిచ్ పై విజయం సాధించి అల్కరాజ్ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఓడటం మాజీ నంబర్ 1 జకోవిచ్కు ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఫైనల్ చేరిన 10 సార్లు అతడు విజేతగా నిలిచాడు. అయితే ఇప్పుడు అల్కరాజ్ విజయం సాధించి జకోవిచ్కి అడ్డుకట్ట వేశాడు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులను గుర్తించేందుకు ప్రత్యేకంగా అసాంక్రమిక వ్యాధుల NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 సర్వే చేపడుతున్న ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్ను రూపొందించింది. క్యాన్సర్ను నోటిఫై వ్యాధిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అట్లాస్ ద్వారా పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుంది. క్యాన్సర్ అట్లాస్లో పేర్కొన్న గణాంకాల ప్రకారం అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్కు ఈ గౌరవం దక్కింది. ఆల్రెడీ మనము దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సో ఈరోజు మనము ఈ SFDR టెక్నాలజీ గురించి డిస్కస్ చేసాము. ఇక అవార్డ్స్ న్యూస్లో మరొక ఇంపార్టెంట్ వన్, ఇండియన్ ఆరిజిన్ క్లైమేట్ సైంటిస్ట్ వీరభద్రన్ రామనాథన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 2026 క్రాఫోర్డ్ ప్రైజ్ ఇన్ జియో సైన్సెస్ బై ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్. సో జియో సైన్సెస్లో నోబెల్గా పిలువబడే క్రాఫోర్డ్ ప్రైజ్ను ఇండియన్ సంతతికి చెందిన క్లైమేట్ సైంటిస్ట్ వీరభద్రన్ రామనాథన్ గారు గెలుచుకున్నారు. ఆయన సూపర్ పొల్యూటెంట్స్ మరియు అట్మాస్ఫిరిక్ బ్రౌన్ క్లౌడ్స్ మీద చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు అనేది దక్కింది. ఇవి గ్లోబల్ వార్మింగ్ను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ద 13th ఎడిషన్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఖాంజార్ బిట్వీన్ ఇండియా అండ్ కిర్గిస్తాన్ began at Mismari in Sonitpur district of Assam on 3rd February 2026. ఇండియా మరియు కిర్గిస్తాన్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఖాంజార్ అనేది ప్రారంభమైంది. 13th ఎడిషన్ ఎక్సర్సైజ్గా దీన్ని చూడవచ్చు. దిస్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ బిట్వీన్ ద స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ బోత్ నేషన్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ జాయింట్ ఆపరేషన్స్ ఇన్ అర్బన్ వార్ఫేర్ అండ్ కౌంటర్ టెర్రరిజం సినారియోస్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన భారత్ విస్తార్ గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఈరోజు క్లాస్లో మనము భారత్ విస్తార్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.